హాయ్ హలో వెల్కమ్ టు తెలంగాణ పిల్ల ఆంధ్ర పిల్లాడు. ఈరోజు పులిహోర చేసుకుందామా? ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని దాని మీద చెక్కు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈలోపు పొయ్యి మీద బియ్యం పెట్టుకొని దాంట్లో కొంచెము ఉప్పు, పసుపు, నూనె వేసి 4 విజిల్లు వచ్చేసరికి పెట్టుకుందాము. అన్నం ఉడికే లోపు నేను మామిడికాయలు మిక్సీ పట్టేసుకున్నాను. మీకు టైం ఉంటే తురుముకోండి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. అన్నం అయ్యేలోపు నేను ఒక బాండీ తీసుకొని పోపు పెట్టేసుకుంటున్నాను. పోపుకి కావాల్సిన సామాన్లు అన్నీ వేసుకొని పల్లీలు, పోపు దినుసులు, మిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసేసి పోపు పెట్టేశాను. పోపు అంతా అయిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని, అదే మామిడికాయ గుజ్జుని దీంట్లో కలిపి మంచిగా ఆయిల్ అంతా పేరుకునేంత వరకు దాన్ని వేగనిస్తూ ఉండాలి. అలా కాసేపు ఒక 10 నిమిషాలు వేగాక ఆయిల్ మంచిగా పైకి పేరుకుంటుంది. ఈలోపు మన అన్నం కూడా అయిపోతుంది కదా. అన్నంని తీసి ఒక బౌల్లో వేసుకొని ఆరనివ్వాలి. అప్పుడే కలుపుతుంటే చేతులు కాలవు. ఈ ఉడికిన మిశ్రమాన్ని అంతా తీసుకొని అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఆహా ఉంటుంది. మా ఆయన చాలా మెచ్చుకున్నాడండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ.